అక్క 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 అక్కో అక్క 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 అక్కో ఏమైందిరా? దారిలో కోతి ఏమైనా కచ్చిందా ఏంటి? అలా కోతిలో గెంతుతున్నావు? అక్క నా సంతోషం నీకు అర్థం కావట్లేదు. నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంట్రా? ఆ గుడ్ న్యూస్ కనుక నీకు చెప్పానంటే ఇప్పుడు నేను గెంతాను చూడు, అంతకు 100 రెట్లు గెంతి ఆనందంలో ఇల్లంతా దొర్లి దొర్లి మరీ సంతోషపడతావు. రేయ్, ఏంటా పిచ్చివాగుడు? పళ్ళు రాలిపోతాయి. అయ్యో అక్క, నీకీ విషయం అర్థం కావట్లేదు. అంత గుడ్ న్యూస్ అని చెప్తున్నా. ముందదేంటో చెప్పాడవరా? కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇలాంటి గుడ్ న్యూస్ దొరకదు. మరి నాకేంటి లాభం? నువ్వంత గొప్పగా ఏం అడిగేస్తావు? తాగి తగలడ్డానికి ఓ 500 అడుగుతావు, అంతేగా? ఇస్తాలే. అక్క, కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇంత ఆనందం దొరకదు అంటుంటే నువ్వు ముష్టి 500 నాకు ఇస్తానంటావా? నా లైఫ్ లో ఇంతకంటే అవమానం ఇంకొకటి లేదు. సర్లే, నీకెంత కావాలో అంత ఇస్తాలే. ముందు విషయం ఏంటో చెప్పు. అక్క, నువ్వు ఇన్నాళ్ళు ఆ నందు మధుల్ని విడదీయడానికి, వాళ్ళ మధ్య గొడవలు పెట్టడానికి అమ్మతో సహా రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఏవీ వర్కౌట్ అవ్వలేదు. కానీ వాళ్ళు విడిపోవాలని రోజు తపస్సు చేశారేమో, అది ఈ రోజు ఫలించింది. ఏంట్రా నువ్వనేది? అవునక్క, ఇవాళ ఆఫీసులో వాళ్ళిద్దరి మధ్య మామూలు కీచులాట కాదు. నందు మధు కాళ్ల వేళ్ల పడ్డా కూడా చీకొట్టి మరీ వెళ్ళిపోయింది. వాళ్ళ మధ్య గొడవెందుకు వచ్చిందిరా? అక్కో, అసలు విషయం తెలుసా నీకు? ఆ నందుగాడు కూడా సామాన్యుడు కాదు. నీ చేతి గోరుముద్దలు తిన్నాడు కదా, నీ బుద్ధులు కూడా కాస్త అబ్బినాయి. వాడికి ఇందూతో పెళ్లి నిశ్చయం చేశారు కదా, అప్పుడు ఆ పెళ్లిని తప్పించుకోవడానికి, జీవితాంతం మీరు పెళ్లి ఊసే ఎత్తకుండా ఉండడానికి ఓ పెద్ద పన్నాగం పన్నాడు. పెళ్లిపేట్ల మీద నుంచి ఇందూ పారిపోవడానికి వీడే కారణం. ఆ విషయం మధుకు తెలిసిపోయి, నీ స్వార్థం కోసం ఇలాంటి పని చేస్తావా? అంత దారుణం చేసి ఎన్నాళ్ళు నాకు తెలియకుండా మంచివాళ్లాగా నాటకాలాడావని చెడ మడ తిట్టేసి వెళ్ళిపోయింది. ఓ, ఈ సంగతి మధుకి తెలిసిపోయిందా? ఏంటి, ఈ విషయం నీకు ముందే తెలుసా? ఇప్పుడే తెలిసిందిలే. నీకెలా తెలిసిందక్క? నీకు తెలియని విషయం వచ్చి చెప్తున్నానని నేను తెగ ఉత్సాహపడిపోతున్నాను కదా. రేయ్, నందు ఇందు పారిపోయేలా చేశాడని తెలుసు. చేసిన తప్పుకి నందు పశ్చాత్తాపడుతున్నాడని తెలుసు. కాకపోతే ఈ విషయం మధుకి తెలుసా లేదా అని చిన్న కన్ఫ్యూజన్ ఉండింది. ఇప్పుడది క్లియర్ అయిపోయింది. మధుకి విషయం తెలుసన్నమాట. ఆ గొడవ వల్ల మధు వాడి మీద కోపంగా ఉందనేది ఇప్పుడే అర్థమైంది. ఓహో, వాళ్ళిద్దరి మధ్య గొడవైన సంగతి నీకు తెలియదన్నమాట. అయితే ఆ గుడ్ న్యూస్ నాకు వర్కౌట్ అయినట్టే. నేను అడిగింది ఇస్తావా? ఏం కావాలరా నీకు? ఏం లేదక్క, ఓ 10,000 ఇవ్వవా ప్లీజ్? నీకు 10,000 ఏంట్రా? 25,000 ఇస్తున్నాను. పండగ చేసుకో. అక్కో, నువ్వు సూపర్ అక్క. నాకు తెలిసి జీవితంలో మొట్టమొదటిసారిగా నా కోసం 25,000 ఖర్చు పెడుతున్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇక నువ్వు ఎన్ని కొంపలైనా నాశనం చేసుకో, నాకింకా ఓ 25,000 వస్తాయి. ముందు పప్పుకెళ్ళి ఎంజాయ్ చేయాలి. వస్తానక్క. నాన్నా, అక్కేది మధ్యాహ్నమే ఆఫీస్ నుంచి బయలుదేరిందట. కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చింది. ఆఫీస్ అయిపోగానే తన కోసం చూస్తూ ఉంటే తను లేదు. అప్పుడు విషయం తెలిసింది నాకు. బయలుదేరి వచ్చే ముందు నాకు ఒక మాట చెప్పి రావచ్చు కదా. సడన్ గా ఆఫీస్ నుంచి ఎందుకు వచ్చేసిందంట? ఎక్కడ తను? అది అత్తారింటికి వెళ్ళిందే. ఏంటి? వాళ్ళ అత్తగారికి బాలేదంట, చూసుకోవడానికి ఎవరూ లేరని అది వెళ్ళింది. ఒక మోసగాడు, నేరస్తుడు భర్తగా పనికిరాడు మొర్రో అంటే దానికి అర్థం అవట్లేదు.
వాణ్ణి మార్చుకొని నెత్తిన పెట్టుకొని ఊరేగుతానని గుడ్డిగా నమ్ముతుంది. ఒక్కసారి మోసం చేయడానికి అలవాటు పడ్డవాడు జీవితాంతం మోసం చేస్తూనే ఉంటాడు. ఆ విషయం కూడా దానికి అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆవిడ ఆ కుటుంబాన్ని ఉద్ధరించడానికి వాళ్ళ అత్తగారికి బాలేదంటే పరిగెట్టిందా? ఏ ఆవిడ గారు కన్న కూతురు ఉంది కదా, ఆవిడ చేసుకుంటుంది కదా సేవలు. ఇది పరిగెట్టి చూస్తే తప్ప ఆవిడ్ని పట్టించుకోవడానికి ఎవరు లేరా అక్కడ? శాంతి కూడా ఊర్లో లేదంటే ఊరెళ్ళిందంట. ఊరెళ్తే ఫోన్ చేసి పిలిపించుకోమని చెప్పండి. ఏ కూతురుతో సేవలు చేయించుకోదా? కోడలే అవసరమా? అసలు కోడలు ఈ అత్త అనే రిలేషన్షిప్ తలుచుకుంటేనే నాకు చిరాకేస్తుంది. వాళ్ళొక డ్రామాలు, ఆ జైల్లో ఉన్నోడు డ్రామాలు ఆడుతున్నాడు. ఇప్పుడు ఇది వాళ్ళని ఉద్ధరించడానికి ఇంకొక డ్రామా చేసుకుంటూ మొదలెట్టింది. ఏమైందమ్మా? ఎందుకిలా ఫెరిస్టేట్ అవుతున్నావు ఈ మధ్య? ఎందుకిలా చిరాకు పడుతున్నావు? ఏదైనా నిదానంగా మాట్లాడొచ్చు కదా. అంతే నాన్నా, నేను చిరాకు పడ్డమే మీకు కనబడుతుంది తప్ప ఈ ప్రపంచంలో మిగతా వాళ్ళు చేసేది ఏది మీకు పట్టదు. మీ పెద్ద కూతురుతో నెత్తి నోరు బాదుకుంటూ చెప్తున్నా, కనీసం దాని జీవితమైనా బావుండని. మళ్ళీ అలాంటి తప్పుడు మనిషిని, మోసగాన్ని నమ్మద్దు అని ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. మీరేమో ఆరంభంలో అది తప్పు చేసేసిందని ఒంటి కాలు మీద నిలబడి మరీ తిడుతూ వచ్చారు. ఇప్పుడేమో అది చెప్పిన దానికల్లా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఏమోనమ్మా, అప్పుడు చేస్తుంది తప్పు, ఇప్పుడు చేస్తుంది తప్పు అంటే మరి నేను చేస్తుంది తప్ప రైటా అని నా మీద నాకే అనుమానం వస్తుంది. నానా, అప్పుడంటే అవతల వ్యక్తి ఎవడో ఎలాంటి వాడో తెలియదు కాబట్టి కోప్పడ్డారు. కానీ ఇప్పుడు అవతల మనిషి ఎన్ని రకాలుగా మభ్యపెట్టాడో, ఎంత మోసం చేశాడో, ఎలాంటి నేరం చేశాడో అన్నీ కళ్ళారా చూస్తూ కూడా ఇంకా దాన్ని వెనకేసుకొస్తున్నారా మీరు? అమ్మా, నేను ఇందు కోసమే పోరాడుతున్నాను తప్ప అవతల వ్యక్తి గురించి కాదమ్మా. దయచేసి అర్థం చేసుకో. ఏమో చేసుకోండి నానా. అమ్మా, అమ్మా, అటు జరుగు. ఏంటి దేవకి? నీకు బాగా నచ్చిన పని ఒకటి అప్పచెప్తా. రేపొకసారి ఆ రామచంద్ర ఇంటికి వెళ్ళరామ్మా. ఆ? రామచంద్ర ఇంటికా? ఉన్నట్టుండేంటి? ఏం ప్లాన్ చేశావు? ఇవాళ ఒక గొప్ప విషయం తెలిసింది. గొప్ప విషయమా? ఏంటి దేవకి అది? ఇందుతో నందు పెళ్లి నిశ్చయం చేసినప్పుడు ఆ పెళ్లిని ఆపడానికి మనం నానా కష్టాలు పడ్డాం కదా. ఉమ్, అప్పుడు మనం అనవసరంగా టెన్షన్ పడ్డాం. నిజానికి అప్పట్లోనే వాడికి ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ? ఆ పెళ్లిని ఆపడానికి నాటకం ఆడున్నాడు. ఆ? ఏంటి? ఆ పెళ్లిని ఆపడానికి నందుగాడు నాటకం ఆడా? నీకెలా తెలుసు? అసలేం చేశాడు? వాడికి మొదట్నుంచి పెళ్లి మీద ఆసక్తి లేదు కదా. ఉమ్, నేను మీ అల్లుడు గారు వాడిని పెళ్లి చేసుకోమని బలవంత పెడుతున్నామని, మా గురించి ఇందుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డట్టు ఊరికే నటించాడు. నిజానికి వాడా పెళ్లిని ఆపి దాన్నో సాకుగా తీసుకుని మళ్ళీ జీవితంలో నా పెళ్లి ఊసే ఎత్తకండని నాతో చెప్పడం కోసం ఆ పెళ్లిని ఆపాలనుకున్నాడు. వాడు కావాలనే పెళ్లి పీటల దాకా వ్యవహారాన్ని రానిచ్చి పీటలెక్కే ముందు ఇందుని పిలిచి పారిపోమ్మని చెప్పాడు. ఆ? ఓరి వీడి దొంపతెగా! అది పారిపోవడానికి వీడు పన్నిన కుట్రా కారణం. అవును, అమ్మా, ఇప్పుడు ఈ విషయం ఆ మధుకి తెలిస్తే చీల్చి చెండాడేదు. ఈరోజు ఆ కుటుంబం పడుతున్న అష్ట కష్టాలకి కారణం వాడేనని నానా మాట్లాడి విడాకులిచ్చేయదు. విడాకులిస్తుందా లేదా అనేది తర్వాత సంగతి. కాకపోతే మధుకి ఆల్రెడీ నందు చేసిన నిర్వాకం తెలిసిపోయింది. అవునా? ఆ కోపంతోటే అది పుట్టింటికెళ్ళి అక్కడ కూర్చుంది. ఆ? వీడేమో చేసిన తప్పును తెలుసుకుని తనతో కాపురం చేయాలని ఆలోచిస్తున్నాడు. అవునా? అసలు ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? మధు పుట్టినరోజు నాడున దానికొక గిఫ్ట్ని, ఒక ఉత్తరాన్ని ఇవ్వాలని సిద్ధం చేశాడు. ఉమ్, కాకపోతే
కర్మకాలి అదిప్పుడు నాకంట పడింది. ఓరి ఆ ఉత్తరం చదివాక నాకు అసలు విషయం తెలిసింది. ఓహో, అయితే అది ఆ రోజున ఉన్నట్టుండి ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోవడానికి కారణం ఇదన్నమాట. అవును. ఇప్పుడు నందు మధుతో కలిసి బతకడానికి వాడి ప్రయత్నాలు వాడు చేస్తాడు. వాళ్ళని శాశ్వతంగా దూరం చేయడానికి మనం ప్రయత్నం బలంగా చేయాలి. తప్పకుండా. ఏం చేయాలో చెప్పు. రేపు నువ్వు ఆ రామచంద్ర ఇంటికి వెళ్ళేసి ఇది ప్లాన్. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, చాన్నాళ్ల తర్వాత ఒక మహత్తరమైన ఉపాయం చెప్పావు. ఈ దెబ్బతో వాళ్ళిద్దరి మధ్య శాశ్వతంగా దూరం ఏర్పడుతుంది. పాపం, దానికి వాడి మీద ఇష్టం, వాడికా పిల్ల మీద ప్రేమ పుట్టేసినట్టే ఉంది. మనం తీసే గోతులో వాళ్ళిద్దరినీ సపరేట్గా కప్పెట్టేద్దాం. రేపొద్దున్న దేవుడికి బాగా మొక్కుకుని బయలుదేరతాను. మధు, మధు, నిజంగానే చెప్తున్నా, పెళ్లి చూపుల సమయంలో ఇందుతో పెళ్లి చూపుల్ని నాకు అనుకూలంగా మార్చుకుని ఆ గండం నుంచి బయటపడాలని ఒకే ఒక్క ఆలోచన తప్ప వేరే ఏ ఆలోచన చేయలేదు. ఆ తర్వాత అదెంత పెద్ద తప్పో తెలిసొచ్చింది. ఆ తప్పుని నేను రియలైజ్ అయ్యాక ఎంత పశ్చాత్తాపడ్డానో, ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. చాలు, ఇక మీ నాటకాలు కట్టిపెట్టండి. ఇంకా నన్ను నమ్మించి వంచడానికి ప్రయత్నించకండి. ఇందులో వంచడమేముంది? నిజం చెప్తుంటే నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఆ నిజం ఆఫీసులో విన్నానుగా. మీరు రూతర్ అనేతో చెప్తుంటే విన్నాను. నువ్వు అదే మాట పట్టుకుని కూర్చున్నావు. నేను నిన్ను ఒప్పించడానికి ఎంత కష్టపడ్డానో చెప్పే తాపత్రయంలో ఎలా మాట్లాడాలో తెలియక ఏదో పిచ్చి వాగుడు వాగాను. అంతే తప్ప నేను పశ్చాత్తాపడకుండా పశ్చాత్తాపడ్డట్టు నటించి నా చేతులు కాల్చుకుని నిన్ను నమ్మించాలని మాత్రం ప్రయత్నించలేదు. నువ్వు నమ్మాలి. నేను చెప్పేది నిజమని నమ్మితేనే నాకు కాస్త తృప్తి. ఆ ఉద్దేశంతోనే నేను మాట్లాడాను. ఏ ఎండికి ఆ గొడుగు అన్నట్టు సమయానికి తగ్గట్టు మీరు మాట మారుస్తూ ఇంత గొప్పగా మాట్లాడుతున్నారే. ఇప్పుడు మీకు మాట్లాడడం చేతగాక మాట్లాడారా? అక్కడ మీకు బ్రహ్మాండంగా మాట్లాడడం వచ్చు. అందువల్లే నన్ను నమ్మించగలిగారు. కానీ నేను లేను అనుకొని మీ ఒరిజినాలిటీ బయటికొచ్చి రూతర్ అన్నయ్యతో మొత్తం బాగారు. మీ కర్మకాలో నా దురదృష్టమో అది నేను విని తగలడ్డాను. ఇంత మోసగాడు నా భర్త అని చెప్పుకోవడానికే నాకు చాలా సిగ్గుగా ఉంది. మధు, దయచేసి ఇలా మాట్లాడుకో. చాలా చాలా హార్ష్గా ఉన్నాయి నీ మాటలు. ఏ, మీరు చేసిన దారుణం కంటే నేను మాట్లాడేది హార్ష్గా ఉందా? అసలు తీయగా మాట్లాడి వెనకాల ఇన్ని గొయ్యలు తీస్తున్నారే, అసలు మిమ్మల్ని అనాలి. ఇందులో గోతులు తీయడమేముంది?
నమ్మక ద్రోహం చేయడం గోతులు తీయడం కంటే దారుణమైనదే. ప్లీజ్, నేను నిజంగానే పశ్చాత్తాపడ్డాను. దాన్ని నీకు తెలియజేయాలనే తాపత్రయంలో రకరకాల ప్రయత్నాలు చేశాను. ఇది నిజం. ఇందులో ఏ నాటకం కానీ ఏ బూటకం కానీ లేదు. దయచేసి నమ్ము. ఇంకా మిమ్మల్ని నమ్ముతూ ఉండడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. దయచేసి నన్ను చిరాకు పెట్టకండి. మధు, ఆగు. ప్లీజ్ మధు, నేను చెప్పేది నమ్ము మధు. చేయి విడిచిపెట్టండి. విడిచిపెట్టను. నువ్వు నేను చెప్పేది నమ్మావని చెప్పు, అప్పుడు విడిచిపెడతాను. దయచేసి నా చేయి విడిచిపెట్టండి. విడిచిపెట్టను. ప్లీజ్. మీరు ముట్టుకుంటుంటే తేళ్లు జర్లు పాకినట్టుంది. చాలా అసహ్యంగా ఉంది. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. ఈ టైంలో ఎవరు? రే రూతర్, నేను తర్వాత చేస్తా. బస్సు నేను పని మీద ఫోన్ చేయలేదు బస్సు. ఏమైందో తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఏమైందో తెలుసుకోవడానికి ఏముందిరా? నీకు తెలుసు కదా ఇదంతా. నేనెంత కాళ్ళ వేళ్లాపడ్డా నన్ను దుర్మార్గుడిగాను స్వార్థపరుడిగాను చూస్తుందే తప్ప అస్సలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. బస్సు, మేడం గారేమో ఆవేశంలో ఉన్నారు. అవన్నీ పట్టించుకోకండి. అది అర్థమయ్యే కదరా ఇంతవరకు వచ్చి నేను కాళ్ళ వేళ్లాపడి క్షమించమని అడుగుతున్నాను. వెంటపడి క్షమించమని అడుక్కుంటూ ఉంటే వెధవనైపోయాను నేను. నాతో గొడవపడి ఆవేశంగా వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టి ఆపినందుకు ఏమందో తెలుసా? నేను ముట్టుకుంటే తేళ్లు జర్లు పాకినట్టు ఉందంట, కంపరంగా ఉందంట. అంత మాట అన్నాక ఇంకా నేను ప్రాధేయపడ్డానికి సిద్ధంగా లేన్రా. నేను చెప్పాల్సిందంతా చాలాసార్లు చెప్పేశాను. అన్నీ అయిపోయాయి. ఇంకా తనకి నాతో కలిసి బతకాలనుంటే రాని, లేకపోతే లేదు. ఏం మాట్లాడుతున్నారు బస్సు మీరు? అవునరా, తను నన్ను అర్థం చేసుకున్నప్పుడు, నాతో కలిసి బతకాలని లేనప్పుడు నేను ప్రాధేయపడ్డంలోనూ ప్రాకులాడ్డంలోనూ అర్థమే లేదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ని విడిచిపెట్టి ఎంత పోరాడాలో అంతా అయింది. ఇంకా నా వల్ల కాదురా. ఏ నాకు మాత్రం నష్టమా? తను నేను లేకుండా హ్యాపీగా బతకగలదనుకుంటా. బతకని తన్ని. పిచ్చి పట్టిందా బస్సు మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పిచ్చి పట్టడం కాదురా, ఇప్పుడే ఉన్న పిచ్చి అంతా కాస్త వదులుతుంది. చేసిన తప్పుని తెలుసుకుని ఇంతగా ప్రాధేయపడుతున్నా పొగరుగా బిహేవ్ చేస్తుంది. అతి చేస్తుందిరా, చాలా ఎక్కువ చేస్తుంది. బస్సు, మీరు నిజంగా పశ్చాత్తాపడ్డారు గనక మీరు హట్ అవ్వడంలో అర్థం ఉంది. కానీ మీరు స్వార్థంతో మధు గారితో పెళ్ళైన కొత్తలో ఎన్నోసార్లు బాధ పెట్టారు. తనని వెళ్ళిపోమని కూడా చెప్పారు. కానీ అప్పుడు కూడా ఈ బంధాన్ని కాపాడుకోవడానికి మీ కోపాన్ని అర్థం చేసుకుని సర్దుకుపోయారు. ఇప్పుడు ఈ మాట అనడం భావ్యం కాదు బాసు. అప్పుడు పెళ్లి అయిష్టంగా జరిగింది. దానివల్లే మీరు కోపంగా ఉన్నారనుకున్నారు. కానీ ఆ తర్వాత మీరు మేడం గారితో బాగుండటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మిమ్మల్ని చాలా నమ్మారు. మిమ్మల్ని అంతగా నమ్మిన తర్వాత మీరు గతంలో చేసిన తప్పు ఇప్పుడు బయటపడింది. మేడం దృష్టిలో మీరు తప్పు చేసి మంచి వాళ్ళలాగా నటిస్తున్నారని అనుకుంటున్నారు. అది మేడం తప్పు కూడా కాదు కదా బాసు. రే, నేను చెప్తున్నాను కదరా, అర్థం చేసుకోకపోతే ఎలాగా? బాసు, తప్పు చేసింది మీరు. ఇప్పుడు మీరు చెప్తుంది కూడా అబద్ధమని అనుకుంటున్నారు కదా. తప్పు మీ వైపు నుంచి జరిగింది కాబట్టి మేడంకి అర్థమయ్యే విధంగా మీరే మాట్లాడాలి. మీరే సర్దుబాటు చేయాలి. దయచేసి ఆవేశపడకుండా మళ్ళీ ఒకసారి మేడంతో మాట్లాడండి. మేడం అన్న మాటలు మనసులో పెట్టుకోకండి. మీరేంటో మీరు నిజాయితీగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్లీజ్ బాసు.
మేడంని అర్థం చేసుకోండి. పాపం ఆడపిల్ల చూసే వాళ్ళకి తను అతి చేస్తున్నట్టే ఉంటుంది కానీ మేడం ఎంత హర్ట్ అవ్వకపోతే ఇలా బిహేవ్ చేస్తారు చెప్పండి? నార్మల్గా అయితే ఇలా బిహేవ్ చేసే మనిషా? అన్నిటికీ సర్దుకుపోతారు. ఈ విషయంలో మాత్రం చాలా హర్ట్ అయిపోయారు. మీరే కొంచెం అర్థం చేసుకోవాలి బాసు. సరేరా, నేను తర్వాత చేస్తాను. నువ్వు మధుని ఎంతలా రెచ్చగొట్టాలి అంటే అది ఆవేశంలో తిరగబడేటట్టు చేయాలి. మీ పెద్ద కోడలు వాళ్ళ అక్కగారు ఒక నేరస్తుని పెళ్లి చేసుకుందంట కదా, జైల్లో ఉన్నవాడితో కలిసి బతకడానికి సిద్ధపడిపోయిందంట కదా అని అందరూ రకరకాలుగా అడుగుతున్నారు. మీ వియ్యంకులైన పాపానికి ఇప్పుడు రెండో వాడికి పెళ్లి చేస్తుంటే ఈ మాటలన్నీ వస్తున్నాయి. మరి ఏం పెంపకం ఇది? అసలు మా అక్క పారిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మీ మనవడు.